అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. అతను వచ్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాణం మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడినందుకు స్తోత్రాలు. ఆరాధనలో ప్రవేశించక మునుపు ఆరాధన కొరకై చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. ప్రభువా, మమ్మలను ప్రేమించి మా జీవితంలో మీరేం చేశారో మేము తలపోసుకుంటూ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మా అందరినీ సిద్ధపరచండి. చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని నడిపించండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండి విలువైన ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. గలతీయులకు రాసిన పత్రిక మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం. ఈ గలతీ పత్రిక మీద ఎన్నోసార్లు మనము వాక్యాన్ని కూడా విని ఉంటాం. అయినా కూడా మరలా ఈ పుస్తకంలో నుంచే, ఈ పత్రికలో నుంచే ఆరాధన కొరకు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీయా అనేది ఒక ఊరు కాదు, ఒక ప్రాంతం. గలతీయా అనేది ఒక ప్రాంతం అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం. నాతో కూడా నున్న సహోదరులందరూ గలతీయలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది.
గలతీయలోనున్న సంఘము కాదు, సంఘములు. గలతీయ అనేది ఒక ప్రాంతం. ఇప్పుడు మనం పెద్దపల్లి జిల్లా అంటాం. జిల్లా అంటే ఊరా అండి? ఎవరు మాట్లాడతలేరు. జిల్లా అంటే ఊరా? కాదు. కొన్ని ఊర్లు కలిపితే, కొన్ని మండలాలు కలిపితే ఒక జిల్లా అవుతుంది. ఒక ప్రాంతానికి జిల్లా అనే పేరు ఉంటుంది. అట్లాగే గలతీయ అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో చాలా ఊర్లు ఉన్నాయి. అక్కడ సంఘాలు ఉన్నాయి. సంఘము కాదు, కొన్ని సంఘాలు. అందుకే గలతీయలోనున్న సంఘములకు అని బహువచనం మనం చదువుతాం. ఇంకొంచెం మీకు అర్థం కావడానికి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 23వ వచనం. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా ఏ ప్రాంతము? గలతీయా ప్రాంతమందును ఫ్రుగియా యందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరిచెను. గలతీయా అనేది ఒక ప్రాంతం. పౌలు తన సువార్త దండయాత్రలో గలతీయా ప్రాంతానికి వెళ్ళాడు. ఈకోనియా, లుస్రా, దెర్బే ఈ పట్టణాలన్నీ కూడా గలతీయా ప్రాంతంలోనే ఉన్నాయి. మనము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం చదివితే మనకు అర్థమైంది. పౌలు గలతీయా ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించగా ఆ ప్రాంతంలో అనేకులు రక్షించబడ్డారు. అక్కడ సంఘములు ఏర్పడ్డాయి. తర్వాత మరలా పౌలు ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రభువు నమ్మిన ఆ సంఘములను ఆయన స్థిరపరుస్తూ వచ్చినాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ గలతీ ప్రాంతానికి కొందరు తప్పుడు బోధకులు వెళ్ళారు. తప్పుడు బోధకులు వెళ్ళి తప్పుడు భిన్నమైన సువార్త ప్రకటించారు. చూడండి, 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. గలతీయ ప్రాంతంలో పౌలు సువార్త చెప్పి సంఘాలను నిర్మించి స్థిరపరిచిన తర్వాత ఆ ప్రాంతానికి కొందరు వచ్చి ఉన్నారు. అక్కడ ఎవరు వారు? పౌలు చెప్పిన సువార్త కాకుండా పౌలు చెప్పిన దానికి భిన్నమైన సువార్త చెప్పారంట. ఆ సువార్తని ఈ గలతీయ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు నమ్మి ఆ సువార్త తట్టు మెల్లగా కాదు త్వరగా, అన్నమాట చూడండి, త్వరగా తిరిగిపోయినందుకు పౌలు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపోతున్నాడు. ప్రియులారా, గలతీ ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజల మధ్య భిన్నమైన సువార్త కొందరు వచ్చి ప్రకటించారు. ఆ సువార్త తట్టు తిరిగిపోయారు. ఆ అబద్ధ బోధకులు ఈ గలతీ ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలని ఏం చేశారు? 3వ అధ్యాయం చూడండి, 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, చాలమ్మ. ఈ వచ్చిన తప్పుడు బోధకులు వాళ్ళని ఏం చేశారంటే భ్రమ పెట్టారు. భ్రమ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం. ఏదో ఉంది మా దగ్గర అని వాళ్ళు ఒకలాంటి భ్రమకు గురి చేసినారంట. ఈ దినాల్లో కూడా రకరకాల బోధకులు వస్తున్నారు కదా. ఏదో మా దగ్గర ఉంది అని భ్రమకు లోను చేస్తున్నారు. ఆ విధంగా ఆ తప్పుడు బోధకులు వచ్చి తప్పుడు సువార్త, భిన్నమైన సువార్త చెప్పి
గలతీ ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలను మోసగించి భ్రమకు లోను చేసి ఆ తప్పుడు సువార్త వైపు అనేకులను మళ్లించినారు. అందుకనే పౌలు ఏం చేశారంటే ఈ గలతీ పత్రిక ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలకు ఆయన రాస్తూ వచ్చినాడు. ఆ తప్పుడు బోధకులు చేసిన బోధ ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు అని చెప్పినారు వాళ్ళు. పౌలు ఏం చెప్పాడు? పౌలు చెప్పిన సువార్త ఏంటంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ కలుగుతుంది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏముండదు, రక్షణ రాదు అని ఈయన చెప్పినాడు. కానీ వచ్చిన ఆ తప్పుడు బోధకులు ఏం చెప్పారంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారా, మీకు రక్షణ లేదు, రక్షణ పొందాలంటే ఏం చేయాలి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా చేయాలి, ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలి అని చెప్పినారు. ఈ రోజుల్లో కూడా ఈ బోధ ఉంది, మీకు తెలుసో తెలియదు. ఈ రోజుల్లో కూడా ఆ బోధ ఉంది కాబట్టి శనివారం ఆరాధన కూడుకుంటున్నారు. పాత నిబంధన కాలం ప్రకారం సబ్బాతు అనే శనివారం రోజే విశ్రాంతి దినం కనుక మనము ధర్మశాస్త్ర ప్రకారము ఆదివారం కాదు, అయ్యో మీరు ఆదివారం కూడుకుంటే మీరు పరలోకానికి పోరు అని చెప్పే బోధ ఈరోజు కూడా ఉంది. వారు ధర్మశాస్త్ర ప్రకారము మనము జీవించాలి అని చెప్పేవాళ్ళు ఈనాడు కూడా ఉన్నారు. ఒకసారి నా దగ్గర కూడా వచ్చినారు. విశ్రాంతి దినాన్ని కాకుండా ఆదివారం ఎట్లా కూడుకుంటున్నారు అంటే అప్పుడు నేనన్నాను, మరి విశ్రాంతి దినాన్ని కూడుకోకపోతే ఏమవుతుంది అంటే మీరు పరలోకానికి పోరు అన్నాడు. మరి విశ్రాంతి దినాన్ని మీరితే ఏం చేయాలి, పాత నిబంధనలు రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి అని ఉంది. మీరు ఎంతమందిని చంపినారు చెప్పండి అని అడిగాను. వాళ్ళకి అర్థమైంది. ఇంకా వెంటనే ఈయన దగ్గర ఉంటే మనకి ఇబ్బంది అని మెల్లగెళ్ళిపోయినారు. చాలామంది అమాయకులైన ప్రజల్ని మోసగించే బోధకులు ఈనాడు కూడా ఉన్నారు. అందుకే పౌలు కాలంలో ఉన్నట్లే ఈరోజు కూడా చాలామంది దేవుని వాక్యానికి విరోధమైన బోధలు చేసే బోధకులు ఉన్నారు. పౌలు కాలంలో గలతీ ప్రాంతంలో పౌలు యేసుక్రీస్తుని నమ్మితే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుందని ఈయన సువార్త ప్రకటిస్తే వారు వచ్చి యేసునందు విశ్వాసమే కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా చేయాలి అని వాళ్ళు ప్రకటించారు. అందుకనే వాళ్ళు నమ్మిన ఆ తప్పుడు సువార్త సరైన సువార్త కాదు. ధర్మశాస్త్రము ద్వారా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాలేడు అని ఈ గలతీ పత్రిక అంతట్లో పౌలు స్పష్టంగా ఈ పత్రికలో వారికి రాస్తూ వచ్చినాడు. సరే, ఇప్పుడు 3వ అధ్యాయానికి రండి. మనం చదువుకున్న భాగానికి 6వ వచనం చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పౌలు ఇక్కడ అబ్రహాముని ఎందుకు తీసుకున్నాడండి? క్రియల వలన, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన రక్షణ రాదు అని చెప్పడానికి పౌలు ఎవరిని తీసుకున్నాడంటే అబ్రహాముని తీసుకున్నాడు. ఎందుకు అబ్రహాముని తీసుకున్నాడంటే యూదులందరికీ ఇష్టమైన వ్యక్తి ఎవరు? అబ్రహాం. అది సంగతి. చూడండి, యోహాను సువార్త, యేసు ప్రభుతోనే యూదులు ఏమంటారంటే 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని
ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనేరి. యూదులు ఏం చెప్తారంటే మా పితరుడు ఎవరండి? అబ్రహాం. అబ్రహాం అంటే యూదులకి ఏమైందండి? చాలా ఇష్టం. అందుకనే పౌలు చాలా జ్ఞానం కలిగిన వాడు. గలతీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులకి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడలేడు అని చెప్పడానికి పౌలు అబ్రహామునే ఒక సాదృశ్యంగా తీసుకున్నాడు. అందుకే 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయలేదు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం ఉందా అండి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను అంటాడు, మోషే ద్వారా ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యం వచ్చింది. మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. అయితే అబ్రహాం మోషే కంటే ముందున్నవాడు. అబ్రహాము తర్వాత 430 సంవత్సరాల తర్వాత ఈ ధర్మశాస్త్రం వచ్చింది. ఇది అధ్యాయంలో చదువుతాం తర్వాత. కాబట్టి ధర్మశాస్త్రం కంటే ముందున్న అబ్రహాము ధర్మశాస్త్రమే లేకపోతే ఈయన నీతిమంతుడికి ఎట్లా తీర్చబడ్డాడు? అదే చెప్తున్నాడు పౌలు. అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్మడమే, విశ్వాసమే ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? నీతిమంతునిగా మారుస్తుంది. ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎంచబడాలి అంటే అబ్రహాములాగా యేసుక్రీస్తునందు ఏం చేయాలి? నమ్మకం, విశ్వాసం చాలంతే. అదే పౌలు ఇక్కడ వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత వచ్చినాము. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోవాలి. గలతీ విశ్వాసులారా, గలతీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులారా, మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే మీరు ఇష్టపడతారు. చూడండి, అబ్రహాము మీ పితరుడు, ఆయన ఎట్లా నీతిమంతుడు అయ్యాడంటే ఎట్లయ్యాడండి? నమ్మకం, విశ్వాసము ద్వారా. మీ పితరుడు విశ్వాసము ద్వారా నీతిమంతుడయ్యాడు. కాబట్టి విశ్వాస సంబంధులే, యేసుక్రీస్తు నమ్మిన విశ్వాస సంబంధులే అబ్రహాముకి ఏమవుతారు? పిల్లలు అవుతారు. ఎంత క్లియర్గా చెప్పినాడు అని చెప్పి ఇప్పుడు తర్వాత వచ్చినాం. ఇప్పుడు ఎట్లా విశ్వాస సంబంధులు నీతిమంతులు అవుతారు అన్నది పాత నిబంధనలో ఉన్న లేఖనాలు ఎత్తి చెప్తున్నాడు. 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. దేవుడు సువార్తను అబ్రహాముకు ముందుగానే ప్రకటించాడంట. దేవునికి ఏం తెలుసు అంటే జరగబోయే సంగతులు ముందే తెలుసు. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉంది. వచ్చే సంవత్సరం ఈరోజు ఏం జరుగుతుంది అంటే దేవునికి ముందే తెలుసు. అందుకనే భవిష్యత్తును ఎరిగిన దేవుడు అబ్రహాముతో ఏమన్నాడంటే నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. దేని మూలముగా? విశ్వాసం మూలము. అది గుర్తుపెట్టుకోండి. దేవుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని దేవుడు అబ్రహాముకి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. వాగ్దానం. ప్రియులారా, ఆ మాట పాత నిబంధన లేఖనం చెప్పి ఇప్పుడు 9లో అంటాడు. 9వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. కాబట్టి అంటే అబ్రహాముతో మీ పితరులతో దేవుడు ఏం చెప్పాడంటే విశ్వాసం మూలంగానే అన్యజనులందరూ
ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు, రక్షించబడతారు అని మీ పితరునికి వాగ్దానం చేశాడు. కాబట్టి విశ్వాస సంబంధులే ఏమవుతారండి? అబ్రహాముతో పాటు ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. ఇప్పుడు 6 నుంచి 9 వచనాలు పౌలు ఏం వివరించాడంటే, విశ్వాసము ద్వారానే అబ్రహాము నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు నీతిమంతుడయ్యే ప్రతి ఒక్కడు కూడా అబ్రహాము వలె ఏం చేయాలి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి అని క్లియర్గా చెప్పి, ఇక 10వ వచనం నుంచి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే 10వ వచనం, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ, అది సంగతి. ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి అనే వాళ్ళందరూ ఎక్కడికి పోతారంట? శాపానికి లోనైపోతారంట. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకు అంటే వివరణ చెప్తాడు కింద. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండములో ఈ మాట రాయబడింది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం చివరి వచనం. ద్వితీయోపదేశ కాండము 26వ వచనం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ధర్మశాస్త్రము చదువుతున్నప్పుడు చివరిలో ఆ మాట చెప్తాడు, ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన వాక్యాలు కనుక ఎవరైతే గైకొనకపోతారో, ఎవరైతే వాటిని అనుసరించి నడుచుకోరో వారందరూ ఎవరంట? శాపగ్రస్తులని చెప్పగా మిగతా వాళ్ళు ఏం చెప్పాలి? ఆమేనని చెప్పాలంట. అంటే పౌలు అదే మాటనెత్తి గలతీ 3:10 చెప్తున్నాడు. ధర్మశాస్త్రము మనుషులను ఏం చేసిందంటే శాపానికి లోనేటట్లుగా చేసింది. ఎందుకు అంటే ధర్మశాస్త్రమందు రాయబడిన విధులన్నీ ఏం చేయాలి. అలా చేయకపోతే ఏమైతే వాడు శాపగ్రస్తుడని మోసే చెప్పిన సంగతిని ఇక్కడ గుర్తు చేసినాడు. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మానవులందరినీ శాపము కిందికి తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఎవరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? పూర్తిగా నెరవేర్చడం సాధ్యం కాదు. అందుకే 11 అంటాడు, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడును సంగతి ఏంది స్పష్టమంట? ధర్మశాస్త్ర ప్రకారము ఎవడో కూడా నీతిమంతుడు అని ఏం చేయబడలేడు? తీర్చబడలేడు. రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా ఏం కాలేడు? నీతిమంతుడుగా తీర్చబడలేడు. ప్రియులారా, ఎందుకు తీర్చబడలేడంటే ఏ మనిషి కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేడు. యాకోబు పత్రికలో ఉంది, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తప్పిపోయినా కూడా అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే అంట. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే అంట. అందుకనే సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని ఎవరూ నెరవేర్చలేరు. కాబట్టి ధర్మశాస్త్రం మనిషిని నీతిమంతుడిగా తీర్చదు అనేది స్పష్టమే.
ధర్మశాస్త్రం ప్రకారము ఎవరు కూడా ప్రియులారా నీతిమంతులు కాలేరు. పాత నిబంధన ధర్మశాస్త్రం అనేది మనిషిని నీతిమంతునిగా చేయలేకపోయింది. మనల్ని నీతిమంతులుగా చేసేది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసమే. విశ్వాసము ద్వారా నీతిమంతులం అవుతాం, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు నీతిమంతుడు కాలేడు. అది పౌలు చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు 13-14 చూడండి, 3వ లైన్ చూడండి, 14:3. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అబ్రహాము పొందిన ఆ ఆశీర్వచనం అన్యజనులమైన మనకు కలగడానికి క్రీస్తు మన కోసం ఏమైపోయాడు? శాపమైపోయాడు. ఇది విషయం. యేసుక్రీస్తునందు విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి విడిపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మన కోసం ఏమైపోయాడు? శాపముగా మార్చబడ్డాడు. శాపమై అని చదువుతాం. ఎందుకు శాపమైపోయాడంటే కింద ఉంది, మ్రాణం మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని ధర్మశాస్త్రంలో రాయబడింది. యేసుక్రీస్తు అబ్రహాము పొందిన ఆ ఆశీర్వాదం ఏంటి? నీతే. అబ్రహాము పొందిన ఆ నీతిమంతుడు అనే ఆ ఆశీర్వాదం మనకు కలగడానికి యేసుక్రీస్తు శాపగ్రస్తమైన మరణాన్ని పొందినాడు. ఆయన శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని పొందినాడు. యేసుక్రీస్తు మనందరినీ ఆశీర్వదించడానికి. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం మనమందరం ఎవరమండి? శాపగ్రస్తులం. శాపానికి లోనైపోయాం. శాపగ్రస్తులమైన మనను దేవుడు ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు మన కొరకు శాపగ్రస్తమైన మరణం, యేసుక్రీస్తు మన కోసం శిలువ మరణాన్ని పొందినాడు. చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు, తలపైన ములకిరీటం పెట్టించుకున్నాడు, వేపంతా దున్నించుకున్నాడు, రక్తమంతా గార్చినాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినాడు. ఆ తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడు ద్వారా మాత్రమే మనం ఏం చేయబడతామండి? నీతిమంతులు అనే ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఆశీర్వాదం అంటే చాలామంది ఏమనుకుంటారు, ఇల్లు కట్టుకుంటే ఆశీర్వాదం, మంచిగా డబ్బులుంటే ఆశీర్వాదం, ప్లాట్లు ఉంటే ఇంకా ఆశీర్వాదం అనుకుంటారు. వాస్తవంగా అది భౌతికమైన ఆశీర్వాదం. యేసుక్రీస్తులో మనకు దొరికిన ఆశీర్వాదం ఏంటంటే మన పాపము నుంచి విడిపించబడి మనం నీతిమంతులం కావడమే నిజమైన ఆశీర్వాదం. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చివరి వచనం చదవండి. 3 చివరి వచనం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పారు. దేవుడు తన సేవకుని పుట్టించి, ఎవరి సేవకుడు? యేసుక్రీస్తే చెప్పుకున్నాడు, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, అనేకులకు సేవ చేయడానికే వచ్చానన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తే ఈ సేవకుడు ఎందుకు ఈ లోకంలో పుట్టి చనిపోయి తిరిగి లేచాడంట? మిమ్మల్ని ఆశీర్వదించడానికి. ఎట్లా ఆశీర్వదిస్తాడు? మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే పాపం నుంచి మళ్లించబడి
రక్షించబడి నీతిమంతులుగా చేయబడమే నిజమైన ఆశీర్వాదం. 32వ కీర్తన 1వ వచనములో కూడా దావీదు అన్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అన్నాడు. మన పాపాలు క్షమించబడితే, మనం నీతిమంతులంగా తీర్చబడితే అదే ఆశీర్వాదం. ప్రియులారా, యేసుక్రీస్తుని నమ్మి రక్షించబడమే నిజమైన ఆశీర్వాదం. కనుక ఆ ఆశీర్వాదం ఎవరి ద్వారా కలిగిందండి? యేసుక్రీస్తు ద్వారా. పౌలు గలతీయులకు ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదయ్యా మిమ్మల్ని నీతిమంతులకు తీర్చేది ఎవరండి? యేసుక్రీస్తే. ఆయన యందు విశ్వాసముంచుడు ద్వారానే. ఎందుకంటే ఆయనే మనందరి కొరకు ఏమైపోయినాడు? శాపగ్రస్తమైన మరణాన్ని చెందినాడు. ప్రియులారా, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుడు ద్వారా ఇప్పుడు మనమందరం నీతిమంతులంగా చేయబడి అబ్రహాము పొందిన ఆశీర్వాదములు మనకు కూడా దొరికింది, పాలు దొరికింది. అందుకు మనం మన ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. క్రీస్తు శిలువ మరణం పొందడం ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి విడిపించాడు. రెండవది, అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి మనలను పాత్రులుగా చేసినాడు. కనుకనే ఆ ఆశీర్వాదాన్ని పొందిన మనము మన కొరకు శాపగ్రస్తమైన మరణాన్ని పొందిన ఆ ప్రభువును హృదయం మరి ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి చిన్న పాట పాడుకుందాం.